హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రీసెంట్‌గా ఒకరు మన ఛానల్ ఫాలోవర్ ఒక ప్రశ్న అడిగారు. మనం క్యాన్వాలో డిజైన్ చేసేటప్పుడు ప్రింట్‌కి ఏమైనా పంపించాలంటే ఎటువంటి స్పెసిఫికేషన్స్ ఫాలో అవ్వాలి అని అడిగారు. మామూలుగా మనకి ఫోటోషాప్‌లో గాని, కోరల్ డ్రాలో గాని, అడోబ్ ఇల్లస్ట్రేటర్‌లో గాని మనకు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఎలా అంటే ప్రింటింగ్ రిలేటెడ్ ఏదైనా మనం చేస్తున్నామనుకోండి. సో, అక్కడేంటంటే 300 రిజల్యూషన్, సీఎంవైకే మోడ్ అంటే ఆఫ్‌సెట్ ప్రింటింగ్‌కి గనక మీరు ఇస్తున్నట్లయితే బయట ప్రింటింగ్ ప్రెస్‌లో అటువంటివి మనం ఫాలో అవ్వాలి. లేదు ఆన్‌లైన్‌లో షేర్ చేయబోతున్నారు అంటే 72 డీపీఐ నుంచి 72 సరిపోతుంది. కానీ కొన్ని సార్లు కొన్ని ఏరియాస్‌లో ఇలా జూమ్ చేసి చూస్తుంటారు గదా! సో, అలా కొంచెం క్లారిటీ రావాలంటే 150 కొంతమంది 300 కూడా పెడుతుంటారు. బట్ నాట్ నెసెసరీ 150 రీజనబుల్. 72 అయినా సరిపోతుంది ఆన్‌లైన్ పర్పస్. అంటే స్క్రీన్ మీద ఏదైనా మీరు డిస్‌ప్లే చేయాలి. దానికోసం షేర్ చేసుకోవాలి, డిజైన్ చేసుకోవాలనుకుంటే 72 డీపీఐ అంటే ఇక్కడ మనం స్క్రీన్ అంటున్నాం కాబట్టి 72 పీపీఏ అనుకోవచ్చు. పిక్సెల్స్ పర్ ఇంచ్. 300 డీపీఐ డాట్స్ పర్ ఇంచ్ అది ప్రింట్ రిలేటెడ్. బట్ ఇవన్నీ కూడా ఇంటర్చేంజ్ మనం మార్చుకొని వాడుకుంటాం. మామూలుగా స్క్రీన్ మీద డిస్కస్ చేసేటప్పుడు పీపీఏ అంటాం. ప్రింటింగ్ రిలేటెడ్ డీపీఐ అంటాం. ఓకే. అది రిజల్యూషన్. ఓకే. సో, ఇప్పుడు మరి క్యాన్వాలో అటువంటి సెట్టింగ్స్ ఎక్కడ చేసుకోవాలి అని అడుగుతున్నారు. సో, కానీ మనకి క్యాన్వాలో అట్లాంటి సెట్టింగ్ ఏమి ఉండదండి. కానీ మీరు డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు అంటే డిజైన్ చేసేటప్పుడు అది మల్టీపర్పస్‌గా డిజైన్ చేసుకోవచ్చు. కానీ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు ఫాలో అయ్యే స్పెసిఫికేషన్స్ ఉంటాయి గదా! అంటే ఫైల్ ఫార్మాట్. దాన్ని బట్టి మనం ప్రింటింగ్ ఇవ్వడానికి మార్చుకునే విధంగా మనం కొన్ని ఫైల్ ఫార్మాట్స్‌లో చేసుకోవచ్చు. అది ఎలా ఉంటుందని నేను చెప్తాను. అంతకంటే ముందు ఇక్కడ ఆర్‌జీబీకి, సీఎంవైకేకి డిఫరెన్స్ కొద్దిగా చూద్దాం. ఆర్‌జీబీ స్టాండ్స్ ఫర్ రెడ్, గ్రీన్, బ్లూ. ఆహ్, ఆర్ అంటే రెడ్, జీ అంటే గ్రీన్, బీ అంటే బ్లూ. అండ్ ఈస్ బెస్ట్ ఫర్ డిజిటల్ ఇమేజెస్ దట్ విల్ బి డిస్‌ప్లేడ్ ఆన్ ఎ స్క్రీన్ మీద అంటే వాట్సాప్‌లో షేర్ చేసుకోవడానికి, మానిటర్‌లో డిస్‌ప్లే పెట్టడానికి, యూట్యూబ్ వీడియోస్‌కు అంతా కూడా ఆర్‌జీబీ మోడ్‌లో మీరు ఏదైనా డిజైన్ చేసుకోండి. టీవీ ఇవన్నీ నేను డిస్కస్ చేశాను. స్మార్ట్ ఫోన్ ఇదని కూడా సీఎంవైకే స్టాండ్స్ ఫర్ సియాన్, మెజెంటా, యెల్లో, బ్లాక్. ఓకే. సి అంటే సియాన్, ఎం అంటే మెజెంటా, వై అంటే యెల్లో, కే అంటే బ్లాక్ అని అంటారు. అండ్ ఈస్ ఐడియల్ ఫర్ అంటే ఇది దేనికి బెటర్‌గా ఉంటుంది? డిజైన్స్ దట్ విల్ బి ప్రింటెడ్ విత్ ఇంక్. సో, ఇంక్‌తో ప్రింట్ చేసే వాటికి మనము ఈ సీఎంవైకే మోడ్ అని పెడతాం. రిజల్యూషన్ ఇందాక నేను చెప్పాను. సీఎంవైకే చేసినప్పుడు 300 పెట్టుకోండి. ఆర్‌జీబీ పెట్టినప్పుడు 72 పెట్టుకోండి. 150 కూడా కొంతమంది పెడుతుంటారు. సో, బ్రోచర్స్ గాని, ఫ్లైయర్స్ గాని, బిజినెస్ కార్డ్స్ గాని ఇటువంటివి డిజైన్ చేసినప్పుడు మీరు సీఎంవైకే పెట్టుకోండి. కానీ ఒక విషయం మీరిక్కడ గమనించండి. మీరు ప్రింటింగ్ ప్రెస్‌కి బయట బల్క్ క్వాంటిటీలో ఇచ్చేటప్పుడు ఈ రూల్ అనేది ఫాలో అవ్వాలి. సీఎంవైకే 300. కానీ మీ ఇంట్లో ఒక కలర్ ప్రింటర్ ఉంది. ఆ కలర్ ప్రింటర్‌కి సీఎంవైకే నాట్ నెసెసరీ. అంటే ఆ ప్రింటర్ మోడల్‌ని బట్టి ఉంటుంది. ఆ ప్రింటర్ మోడల్ ఆర్‌జీబీ అయినా మీరు ఆర్‌జీబీలో డిజైన్ చేసిన ప్రింట్ కొడితే ప్రింట్ వచ్చేస్తుంది. దానికేం రెస్ట్రిక్షన్స్ ఉండవు. కాకపోతే బయట ప్రింటింగ్ ప్రెస్‌కెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు స్పెసిఫిక్‌గా అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు సీఎంవైకే మోడ్‌లో ప్రాసెస్ చేస్తారు కాబట్టి. సో, మీ ఇంట్లో గాని, బయట డీటీపీ సెంటర్‌లో చిన్న ప్రింటర్‌లో కంప్యూ స్మాల్ ప్రింటర్‌లో ప్రింట్ చేసే వాటికి మీరు ఆర్‌జీబీ పెట్టినా పర్వాలేదు. ఓకే. సో, ఒకసారి క్యాన్వాలోకెళ్ళిపోయి ఇక్కడ చూడండి. క్యాన్వాలో నేను ఒక బ్రోచర్ టెంప్లేట్ ప్రింట్ ప్రొడక్ట్స్ అని ఉంది గదా! సో, మీరు గనక మీరు గనక బయట ప్రింటింగ్‌కి ఇవ్వాలి అనుకున్నట్లయితే డైరెక్ట్‌గా ప్రింట్ ప్రొడక్ట్స్ దానిలోకెళ్ళిపోయి డిజైన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఫ్లైయర్స్ ఇవన్నీ ఉన్నాయి గదా! సో, ఇలా వెళ్ళిపోండి. సో, ఇక్కడ నాకు పెద్దగా ఏమి కనిపించట్లేదు. ఒక బ్రోచర్ ఒకటి నేను చూస్తాను. బ్రోచర్. సో, ఇది ఉంది గదా! ఇది తీసుకుందాం. ఓకే. ఇది తీసుకుందాం. ఓకే. సో, ఇది 2 పేజెస్ ఉంది. అంటే మధ్యలో మనం ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు దీన్ని. కస్టమైజ్ థిస్ టెంప్లేట్ అంటున్నాను. ఓకే. సో, ఇదే బ్రోచర్‌ని మీరు వాట్సాప్‌లో షేర్ చేసుకోవాలంటే మీకు ఆహ్,
పీడిఎఫ్ కంటే జేపీజీ లాగా షేర్ చేసుకుంటే బెటర్. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ నొక్కి డౌన్లోడ్ బటన్ నొక్కి జేపీజీ పెట్టుకున్నారనుకోండి, బెస్ట్ ఫర్ షేరింగ్ వచ్చింది కదా. ఇక్కడ రిజల్యూషన్ మీకు అంత ఎక్కువ క్వాలిటీ ఇవంతా పెద్దగా చూడండి ఎక్కువ అవసరం లేదు. బట్ మీరు హై క్వాలిటీ పెట్టుకుంటే ఏంటంటే కొంచెం జూమ్ చేసినప్పుడు క్లియర్గా ఉంటుంది. క్వాలిటీ తగ్గిస్తే ఇక్కడ క్వాలిటీ తగ్గిస్తే వాళ్ళు జూమ్ చేసి అంటే నార్మల్గా ఓకే, కానీ జూమ్ చేసినప్పుడు బ్లర్గా ఉంటుంది క్వాలిటీ తగ్గిస్తే. అది గమనించండి. మీరు టెస్ట్ చేసుకోండి ఏ క్వాలిటీలో మీకు బాగా. బై డిఫాల్ట్ రికమెండెడ్ క్వాలిటీ అనేది క్యాన్వా వాళ్ళు ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఓకే. సో ఆల్ పేజెస్ అంటే పేజ్ 1 పేజ్ 2 సపరేట్గా వస్తుంది. సో దాన్ని మీరు డైరెక్ట్గా వాట్సాప్లో పంపించుకోవచ్చు. ఒకసారి బ్యాక్ వెళ్తాను. ఓకే, మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ అనుకుందాం. ఇక్కడ పిఎన్జి అని ఉంది. పిఎన్జి చూడండి, బెస్ట్ ఫర్ కాంప్లెక్స్ ఇమేజెస్ ఇల్లుస్ట్రేషన్, అంటే కొంచెం క్వాలిటీ బెటర్గా వస్తుంది. పీడిఎఫ్ స్టాండర్డ్ బెస్ట్ ఫర్ డాక్యుమెంట్స్, అంటే ఇది ఈమెయిల్ పంపించడానికి ప్రింటింగ్ కోసం కాదు. మీరు కనుక ప్రింటింగ్ పంపించాలనుకుంటే ఇది చూస్ చేయండి. పీడిఎఫ్ ప్రింట్ మీరు డిజైన్ చేసేటప్పుడు ఏమీ సెట్ చేసుకోని అవసరం లేదు, కానీ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మాత్రం ఇక్కడ ఫాలో అయితే సరిపోతుంది. ఇక్కడ వీళ్ళు క్యాన్వాలో మనకి 300 రిజల్యూషన్, సిఎంవైకే మోడా, ఆర్జీ మోడా అవన్నీ ఏమీ చేయరు. ఎందుకంటే క్యాన్వా వాడేది గ్రాఫిక్ డిజైనర్స్ కాకుండా జనరల్ పబ్లిక్ వాడుతుంటారు. జనరల్ పబ్లిక్కి ఈ 300 రిజల్యూషన్, 70 రిజల్యూషన్, సిఎంవైకే మోడ్, ఆర్జీబీ ఇవన్నీ తెలియకపోవచ్చు. గ్రాఫిక్ డిజైనర్స్కి తెలుసు. ఓకే, కానీ అవన్నీ చెప్పి మీరు ఆ రెసల్యూషన్లో డౌన్లోడ్ చేసుకోండి, ఈ మోడ్లో డౌన్లోడ్ చేసుకొని క్యాన్వా చెప్పింది అనుకోండి, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. కాబట్టి కామన్ టెర్మినాలజీలో పీడిఎఫ్ ప్రింట్ అని చెప్పి బెస్ట్ ఫర్ ప్రింటింగ్ అని ఇచ్చారు. ఇది మీరు పెట్టుకున్నారు అనుకోండి, మీకు ఏమవుతుందంటే చూడండి కలర్ ప్రొఫైల్ ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ మీరు కావాలంటే పెట్టుకోండి, నో ఇష్యూ. ఓకే, సో డైరెక్ట్గా పీడిఎఫ్ ప్రింట్ అనేది పెట్టుకొని మీరు ఓకే అనండి. ఒకవేళ మీరు ప్రింటింగ్ పంపించాలనే ఉద్దేశం ఉంటే సిఎంవైకే బెస్ట్ ఫర్ ప్రొఫెషనల్ ప్రింటింగ్ పెట్టుకోండి. కానీ ఇక్కడ మనకి ప్రీమియం సింబల్ ఉంది కదా, అంటే మీరు క్యాన్వా ప్రో వాడుతున్నట్లయితే అప్పుడు మీకు ఇది పనిచేస్తుంది. ఓకే, సో లేదంటే ఆర్జీబీ మాత్రం పెట్టుకోవచ్చు డిజిటల్ యూస్. ఓకే, డౌన్లోడ్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, క్యాన్వాలో స్టార్టింగ్లో డిజైన్ చేసేటప్పుడు మీరు ఏమీ సెట్ చేసుకోవడం అవసరం లేదు, కానీ డౌన్లోడ్ చేసేటప్పుడు మాత్రం మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఓకే, పీడిఎఫ్ ప్రింట్ అన్నప్పుడు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ క్రాప్ మార్క్స్ అండ్ బ్లీడ్ ఇది కూడా ఆన్ చేసుకుంటే కటింగ్ మార్క్స్ వస్తాయి మీకు. ఫ్లాట్ అండ్ పీడిఎఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఫైల్ని ఫ్లాట్ అండ్ పీడిఎఫ్ అనకుండా నేను డౌన్లోడ్ చేసుకొని అడోబీ ఇల్లస్ట్రేటర్లో కానీ ఏదైనా ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఓపెన్ చేస్తే ఆ టెక్స్ట్ బాక్స్ కానీ ఆ ఫొటోస్ కానీ ఇలా ఎడిట్ చేసుకోవడానికి మూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్లాట్ అండ్ పీడిఎఫ్ అంటే సింగిల్ లేయర్ కింద వచ్చేస్తుంది, అంటే అందులో ఇండివిజువల్ ఎలిమెంట్స్ అలా ఉండదు సెలెక్ట్ చేసుకోవడానికి. అది ఇంక్లూడ్ నోట్స్ అన్నాం అనుకోండి. నోట్స్ అంటే ఇక్కడ చూడండి, నోట్స్ మామూలుగా పవర్ పాయింట్లో స్లైడ్ కింద మనం రాస్తాం కదా సమ్ ఇన్ఫర్మేషన్, సో అది కూడా కావాలంటే పెట్టుకోవచ్చు. కానీ ప్రింట్ రిలేటెడ్ దాంట్లో అదంతా ఏం అవసరం ఉండదు మనకి, సో అది స్కిప్ చేసేయండి. అంటే అది ఒక పేజ్ లాగా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది, బట్ నాట్ నెసరీ బ్రౌచర్కి. ఓకే, ప్రజెంటేషన్స్కి అది ఎక్కువగా వాడుతుంటాం. సో ఇది అయిపోయింది కదా. సో ఇప్పుడైతే నేను సిఎంఐకి పెట్టట్లేదు, ఆర్జీబీ మాత్రం పెట్టి డౌన్లోడ్ చేస్తాను. సో ఇలా పెట్టి డౌన్లోడ్ చేసుకున్న వాటిని కూడా మనం అడోబీ ఫోటోషాప్లో మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అలా మోడ్ చేంజ్ చేసుకున్నప్పుడు అది డిఫరెంట్, ఆర్జీబీ వేరు, సిఎంవైకే మోడ్ డిఫరెంట్, కాబట్టి కొంచెం కలర్స్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది మీకు కనిపించే విధానంలో. సో అది మీకు ఓపెన్ చేసి డిఫరెన్స్ చూపిస్తాను. సో ఇప్పుడు డౌన్లోడ్ అంటున్నాను. ఓకే, డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయ్యాక ఇదే ఫైల్ని నేను అడోబీ ఫోటోషాప్లో ఒకసారి ఆర్జీబీలో ఓపెన్ చేస్తాను, ఒకసారి సిఎంవైకేలో ఓపెన్ చేస్తాను. రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తాను. ఆర్జీబీ కలర్ ఎలా కనిపిస్తుంది, సిఎంవైకే కలర్ స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, ఓపెన్ విత్ అడోబీ ఫోటోషాప్ అంటున్నాను. అన్న తర్వాత నాకు ఇలా వచ్చింది. షిఫ్ట్ పట్టుకొని సెకండ్ పేజ్ కూడా సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు వద్దులేండి సెకండ్ పేజ్ వద్దులేండి, నాకు మీకు చూపించడానికి ఒకటి ఫస్ట్ పేజ్ సరిపోతుంది. కావాలంటే మీరు 2 పేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ
ఆర్జీబీ ఉంది చూసారా, మీరు క్యాన్వా నుంచి ఆర్జీబీలో డౌన్లోడ్ చేసుకున్నా కానీ తర్వాత సిఎంవైకే మోడ్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో ఓపెన్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ ఓపెన్ చేస్తాను నేను. ఓకే అన్నాను. సో ఇది ఇప్పుడు ఆర్జీబీ మోడ్లో ఉన్నది. ఇదే పేజ్ని నేను మళ్ళీ చూడండి, ఇది ఓపెన్ కొడుతున్నాను, ఓపెన్ బటన్ నొక్కి ఈసారి ఇక్కడ మోడ్ సిఎంవైకే పెడతాను. ఓకే అని. సో రెండు, ఇది ఒకటి ఓపెన్ అయింది కదా, విండోలోకి వెళ్ళిపోయి అరేంజ్లో టైల్ ఆల్ వర్టికల్లీ అని పెడుతున్నాను. ఇప్పుడు మీరు డిఫరెన్స్ చూడండి. ఇది కొంచెం వ్యూ తప్పిస్తాను, ఇది కూడా కంట్రోల్ 0 కొట్టాను. సో ఇప్పుడు ఫస్ట్ది వచ్చేసి ఆర్జీబీ, సెకండ్ది వచ్చేసి సిఎంఐకే. సో మీకు కలర్స్లో ఏమైనా తేడా కనిపిస్తుందో, కొద్దిగా వేరియేషన్, కొద్దిగా ఎక్కువ కనిపించట్లేదు, బట్ కొన్ని కలర్స్లో అయితే మీకు కొద్దిగా డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, సో అది మీరు గమనించవచ్చు. నాకైతే పెద్దగా తేడా లేదు, బట్ లిటిల్ వేరియేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఆర్జీబీ, ఇది సిఎంవైకే, బట్ కొంతవరకు అయితే డిఫరెన్స్ ఉంటుంది. అది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇదండి మనకి డిఫరెన్స్ బిట్వీన్ ఆర్జీబీ అండ్ సిఎంవైకే. క్యాన్వాలో ప్రింట్కి పంపించేటప్పుడు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్పాను. సో అదేవిధంగా మీరు బ్రోచర్ కానీ ఎనీథింగ్, మీరు క్యాన్వాలో మీరు పెద్ద పెద్ద బ్యాక్ డ్రాప్స్ కానీ బ్యానర్స్ కానీ అవి కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇందులో లేదనుకోండి, మీరు డిజైన్ చేయాల్సిన సైజు మీకు ఇందులో టెంప్లెట్స్ దొరకట్లేదు అనుకోండి, సింపుల్గా ఫైల్ మెన్యూలోకి వెళ్ళండి, క్రియేట్ న్యూ డిజైన్ అనండి, ఇక్కడ కస్టమ్ సైజ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సెంటీమీటర్స్ పెట్టుకోండి, సెంటీమీటర్ పెట్టుకొని మీకు ఏ సైజ్ కావాలో, మీరు ఏదైతే డిజైన్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ మీరు సెంటీమీటర్లోకి కన్వర్ట్ చేసుకొని ఆ పేపర్ సైజ్ వస్తుంది, దాన్ని డిజైన్ చేసేసి డౌన్లోడ్ చేసేటప్పుడు ప్రింట్కి అయితే ఆ పీడిఎఫ్ ప్రింట్ సెలెక్ట్ చేసుకొని సిఎంవైకే కావాలంటే సిఎంవైకే, ఆర్జీబీ కావాలంటే ఆర్జీబీ, మీరు ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళని అడగండి. వాళ్ళని నార్మల్ ప్రింటర్లో ప్రింట్ చేసేటప్పుడు వాళ్ళకి ఆర్జీబీ సరిపోతుంది. వాళ్ళు ఏది అడిగితే అది ఆ సిఎంవైకేలోని ఆర్జీబీ డౌన్లోడ్ చేసి వాళ్ళకి పంపించండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We will meet again in the next one.